హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు దిశ పేపర్లో వార్తలు చూద్దాం. నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పెట్టారు. దాంట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు గ్రామ వాలంటరీ వ్యవస్థ పైన. గ్రామ వాలంటరీలు వ్యవస్థను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేదు. ప్రతి 50 ఏళ్లకి ఒక గ్రామ వాలంటీర్ని పెట్టి వాళ్ళకు కొంత గౌరవ వేతనం ఇచ్చి ఆ 50 ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి సర్వీస్ని వీళ్ళ ద్వారాగా అందించేది. దాన్ని స్థాపించింది, దాన్ని ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఒక అద్భుతమైన స్కీమ్ కింద, అంటే పరిపాలన వికేంద్రీకరణ కింద చూపించారు. గడిచిన 5 సంవత్సరాల్లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్లస్ మొన్న జరిగిన ఎన్నికల ముందు కూడా గ్రామ వాలంటీర్ల పైన, గ్రామ వాలంటీర్ స్కీమ్ పైన పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఆధారపడడం. కానీ ఈరోజు నిన్న కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో గ్రామ వాలంటీర్లకి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వటం వల్లనే మనం పార్టీ ఓడిపోయింది. పార్టీ కార్యకర్తలు, మండల నాయకులు, గ్రామ నాయకుల్ని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవని ఆయన ఒక రకంగా తప్పు చేసిన అనే పద్ధతిలో ఒప్పుకున్నట్టుంది. ఆ గ్రామ వాలంటీర్లకు బై బై చెప్పే కార్యక్రమం చేస్తున్నట్టే. ఇక గ్రామ వాలంటీర్లు కాదు, నాకు కావాల్సింది పార్టీ కార్యకర్తలు మాత్రమే అని చెప్పిండట. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చిండు గ్రామ వాలంటీర్లకి. జగన్మోహన్ రెడ్డి 5,000 మాత్రమే గౌరవ వేతనం ఇచ్చిండు, నేను 10,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి మిమ్మల్ని కంటిన్యూ చేస్తా అని చెప్పి ఆయన హ్యాండ్ ఇచ్చిండు. ఇక అసలు దాని గురించి మాట్లాడలే. అసలు ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు బై బై చెప్పే పరిస్థితికి వచ్చింది. అధికారం గ్రామ వాలంటీర్ల వల్లనే దెబ్బతిన్నాం, అది కూడా ఒక కారణం. కాబట్టి వాలంటీర్లు కాదు, కార్యకర్తలే ముఖ్యం. పార్టీకి పునాది, పార్టీకి పిల్లర్స్ కార్యకర్తలే. నేను వాలంటీర్ల మీద డిపెండ్ అయినా అది కూడా ఒక డిఫెక్ట్ అని ఇప్పటికి గుర్తించినట్టుంది. ఏది ఏమైనా 2,66,000 మంది కుటుంబాల్లో ఒక ఆందోళనలు అయితే లేపిండి ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి మోసం చేసిండు అని వాళ్ళలో ఒక చర్చ. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అధికారంలోకి వస్తే మమ్మల్ని తీసుకుంటాడని ఆశతోనే ఉన్నారు. ఇక లేదు, బై బై చెప్తున్నాని మొత్తానికి ఆ వ్యవస్థకే బై బై చెప్పే పరిస్థితికి వచ్చింది. దీనికి సంబంధించి ఒక వార్త. వైసీపీ కార్యకర్తలే ముఖ్యమైన అధినేత, వాలంటీర్ల కారణంగా పార్టీకి కార్యకర్తలు దూరమయ్యారు. జగన్ 2.0లో ప్రభుత్వ పథకాలన్నీ కార్యకర్తల ద్వారానే పంపిణీ చేస్తాం, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్. జగన్ 2.0లో ప్రభుత్వ పథకాలని కార్యకర్తల ద్వారా పంపిణీ చేస్తారు. ఎట చేస్తారు? కార్యకర్తలు గవర్నమెంట్ ఆఫీసర్లా? అంటే కార్యకర్తలు రిఫర్ చేసిన వాళ్ళు ఆఫీసర్స్కి చెప్తుంటారు, ఇగో ఈ పేరున్న వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వండి, ఇగో నేను ఇచ్చిన పేర్లకి ప్రభుత్వ గృహాలు ఇవ్వండి, లేదా పెన్షన్లు ఇవ్వండి. అంటే కార్యకర్తలు రికమెండ్ చేయాలి, కార్యకర్తలు రికమెండ్ చేస్తేనే అధికారులు పంపిస్తారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పేరుతోని ఆ రికమెండేషన్లు నడుస్తున్నాయి. ఎమ్మెల్యేలు రికమెండ్ చేస్తేనే ట్రాన్స్ఫర్లు, ఎమ్మెల్యేలు రికమెండ్ చేస్తేనే పోస్టింగ్లు, ఎమ్మెల్యేలు రికమెండ్ చేస్తేనే ఇండ్లు, కాలనీ ఇళ్ళు, పెన్షన్లు, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఇక దాన్ని కార్యకర్తల చేతిలో పెడతారట. మళ్ళీ అప్పుడు ఎమ్మెల్యేలు అడుగుతారు, మరి మేమెందుకు గెలిచి మరి ఇక అన్నీ నువ్వు కార్యకర్తలకు ఇస్తే అనేది కూడా వస్తుంది. మొత్తానికైతే గ్రామ వాలంటీర్ల విషయం పైన చెప్పిండు. గ్రామ వాలంటీర్ల కారణంగా పార్టీ కార్యకర్తలకు దూరమైన కాబట్టి ఇక నేను కార్యకర్తల దగ్గర అయితే వాలంటీర్లకు దూరం అయితే వాలంటీర్లకు బై బై చెప్తా అనే పద్ధతిలో వైసీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి. వైసీపీ హయాంలో అంతా తామై ప్రభుత్వాన్ని నడిపించిన వాలంటీర్లకు బిగ్ షాక్ తగలనుందా? మాట తప్పని మడమ తిప్పని నాయకుడిని పదే పదే చెప్పే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల విషయంలో మాట తప్పి మడమ తిప్పుతున్నారనే సంకేతాలను స్వయంగా ఆయనే ప్రజల్లోకి పంపారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వాలంటీర్లకు సంబంధించి ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్ల తన పాలనలో వాలంటీర్లకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం, గ్రామస్థాయి, మండల స్థాయి నేతలను విస్మరించడం వల్ల 2024 ఎన్నికల్లో పార్టీ నష్టపోయిందని అన్నారు. జగన్ 2.0లో పూర్తిగా పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఈసారి పనిచేసిన కార్యకర్తలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తామని ప్రకటించారు. కార్యకర్తలకు ఇన్సూరెన్స్ లాంటివి కూడా
ఇన్సూరెన్స్ లాంటివి కంటే కూడా ఇంకెక్కువ చేద్దామని ప్రతి కార్యకర్తకు గుర్తింపు కార్డు కూడా ఇవ్వాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రామస్థాయి కార్యకర్త అనుసంధానమై ఉండాలని జగన్ సూచించారట. మొత్తానికి ఒక కంక్లూజన్కి వచ్చారు. నా పరిపాలన 5 సంవత్సరాల్లో గ్రామ వాలంటీర్లకు అతి స్వేచ్ఛ ఇచ్చి కార్యకర్తలు నిర్లక్ష్యం చేసింది, దానివల్ల ఓడిపోయినా రాబోయే పరిపాలన కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తే 2.0 అనే దాంట్లో కార్యకర్తలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తా. మరి గ్రామ వాలంటీర్లు ఒకవేళ ఉన్నప్పటికీ కార్యకర్తల ఆదేశాల మేరకు పనిచేయాలా ఏం కానీ మొత్తానికైతే వాలంటీర్లకి బై బై చెప్పే కార్యక్రమానికి నిన్న చెప్పినట్టుంది. మాట తప్పను మడమ దీపను అని చెప్తారు కాడ మాట తప్పిండు మడమ దీపిండు ప్రజల ముందు అని చెప్పి దిశ పేపరు ఒక వార్త రాసింది. రైట్, సాక్షి చూద్దాం. కార్యకర్తలకు అండగా నిలబడతాం, పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలబడటానికి డిజిటల్ బుక్. కార్యకర్తలకు అన్యాయం చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టడం. పార్టీ 14 ఏళ్లుగా బలంగా ఉండటానికి కార్యకర్తల కారణం. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కార్యకర్తల వల్లే 40% ఓట్లు సాధించాం. డిసెంబర్ 15 నాటికి కమిటీల ఏర్పాటు పూర్తవ్వాలి. ఎన్నికలు సజావుగా జరిగితే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావు. అందుకే మీరు గట్టిగా నిలబడాలి, మరింత బలోపేతం కావాలి. మనం అధికారంలోకి రాగానే కార్యకర్తల ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతాం. మొత్తానికి కార్యకర్తలు జపం చేసిండు నిన్న జగన్మోహన్ రెడ్డి. అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఒకటి నిన్న లాంచ్ చేశారు. డిజిటల్ బుక్ను ఆవిష్కరించారట. అంటే రెడ్ బుక్ నారా లోకేష్ గారు పదే పదే రెడ్ బుక్ దాని పని చేస్తుంది, రెడ్ బుక్ని నేను మర్చిపోలేదు, రెడ్ బుక్ అమలు అయితేనే ఉంటుందని చెప్తుండే ఈ మధ్యకాలం. ఆ రెడ్ బుక్లోనే అనేక కేసులు, కక్ష సాధింపులు, అక్రమ కేసులు నమోదు చేస్తారనేది వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇక దానికి కౌంటర్ బుక్ తయారైంది. ఇప్పుడు రెడ్ బుక్ కౌంటర్ బుక్ ఏంటంటే డిజిటల్ బుక్. ఈ డిజిటల్ బుక్లో వైఎస్ఆర్సీపీ సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకుల వరకు వాళ్ళ పరిధిలో జరుగుతున్న కక్ష సాధింపులు కానీ, కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు కానీ, బనాయించుడు కానీ, బెదిరింపులు కానీ, అధికారుల నుంచి వస్తున్న ఇబ్బందులు కానీ వీటన్నిటిని అందులో డిజిటలైజ్ చేయాలట. డిజిటలైజ్ చేసి పెట్టుకోవాలి. అంటే అటు తెలుగుదేశం పార్టీ అధికారంలో అయినప్పుడు ఒక బుక్ రచిస్తుంది, వైఎస్ఆర్సీపీ అధికారం లేకపోతే ఇంకొక బుక్ డిజిటల్ బుక్ వస్తుంది. ఈ రెండు పార్టీలు కూడా ప్రజల బుక్కులు రాయట్లే, పీపుల్స్ బుక్ రాయాలి. ప్రజల సమస్యల పుస్తకాలు రాయాలి. అవి మర్చిపోయారు. వాళ్ళ పార్టీలు పంతాలు కక్ష సాధింపుల పుస్తకాలు రాసుకుంటున్నారు ఇద్దరు కూడా. యువగళంలో నారా లోకేష్ గారు తీసుకొచ్చిన రెడ్ బుక్ ఎవరికి ఉపయోగం? ఏ పేద ప్రజలకు ఉపయోగం? గూడు లేనోడు గూడు వస్తుందా ఆ రెడ్ బుక్ వల్ల? తిండి లేనోడికి తిండి వస్తుందా? చదువు లేనోడికి చదువు వస్తుందా? వైద్యం లేనోడికి వైద్యం వస్తుందా? ఇది రాదు. భూమి లేనోడికి భూమి వస్తుందా? రాదు. ఏమొస్తుంది అంటే వాళ్ళ కార్యకర్తలకి బలం వస్తుంది. ఇప్పుడు మీరు తీసుకొచ్చే డిజిటల్ బుక్ కూడా ప్రజల కోసం తీసారండి. మిమ్మల్ని ఇప్పుడు వేధిస్తారు కాబట్టి మేము మళ్ళీ భవిష్యత్తులో వస్తే ఏం చేయాలి, ఈ స్కెచ్లు కాదు. పదే పదే మీరు ఎత్తుకు పై ఎత్తులు, మీ పార్టీ వాళ్ళ పార్టీ, మేము వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు వస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఇది చూస్తారు తప్ప మీరు పంతాలు పట్టింపులకు పోతారు తప్ప ప్రజలను వదిలేశారు. ప్రజల బుక్కు రాసే నాయకుడు, ప్రజల బుక్కు రాసే పార్టీలు కావాలి. అదేమంటే మేనిఫెస్టో ఉంటుంది కదా అని. మేనిఫెస్టో ఉంటుంది. ఇప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టో కంటే కూడా ఎన్నికల కమిషన్కి అప్పచెప్పిన మేనిఫెస్టో కంటే కూడా నారా లోకేష్ గారు రాసుకున్న రెడ్ బుక్కు చాలా పగడ్బందీగా అమలవుతుంది. ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో పగడ్బందీగా అమలు కావట్లే. కొన్ని అవుతున్నాయి, కొన్ని కావట్లే. వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, వాళ్ళకి అవసరమైనవి, ప్రజల్లో ఓట్లు వస్తాయి అనుకుని అమలు చేస్తారు తప్ప మిగతా చేయట్లే. అదే రెడ్ బుక్ అయితే పగడ్బందీగా ఒక్క ఇంచు కూడా తేడా రాకుండా అమలవుతుంది. సేమ్ రేపు డిజిటల్ బుక్ అంటుండే జగన్మోహన్ రెడ్డి. ఈ బుక్కులు కాదు మాకు కావాల్సింది. ప్రజలు కోరుకునేది ఏంటంటే మాకు కావాల్సింది మా సమస్యల పుస్తకం రాసుకోండి, ఆ సమస్యల పుస్తకాన్ని తూచా తప్పకుండా పాటించండి, అమలు చేయండి. రాష్ట్రం వెనకబాటుని, ప్రజల వెనకబాటుని, బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉన్నారు. వాళ్ళని తీసుకోండి మీరు ఆ బుక్లోకి. ఈ కక్ష సాధింపులు ఉంటాయి, పోతాయి. దీంతో అయ్యేది లేదు, ప్రజలకు ఉపయోగపడేది లేదు. ఇది మొత్తానికి కార్యకర్తలకైతే అండగా నిలబడతాడట. దేంతోనంటే డిజిటల్ బుక్తోనే.
డిజిటల్ బుక్‌ని అయితే నిన్న రిలీజ్ చేశారు. ఇంకోటి ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేసిండు. కార్యకర్తల అండతోనే 14 సంవత్సరాల పాటు పార్టీ నిలిచింది. కార్యకర్తల అండగా ఉండబట్టే, కార్యకర్తలు కమిటెడ్‌గా పనిచేయబట్టే 3 పార్టీలు ఏకమైన 40% ఓట్లు వచ్చినాయి అన్నాడు. ఇది ఒక రకంగా కరెక్టే. ఎందుకంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఏకమైనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉన్నప్పటికీ, మీడియా అండదండలు ఉన్నప్పటికీ, ఇన్నున్న 3 పార్టీలకు కలిసి 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు కూడా 5 సంవత్సరాల పరిపాలనలో వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా 40% ఓట్లంటే మామూలు విషయం కాదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా క్యాలిక్యులేటెడ్‌గా అంచనాలు వేస్తాడు. అంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డిని అంత తక్కువ అంచనా వేయడానికి లేదనే ఉద్దేశంతోనే ఆయన పదే పదే జగన్మోహన్ రెడ్డి జపమే చేస్తాడు. ఎందుకంటే 40% ఓట్లు ఇటువైపు 3 పార్టీల కలయిక. ఈ 3 పార్టీల కలయిక అయినా స్ప్లిట్ అయితే ఈ 40% కాస్త 45, 50 అయింది. అదే ఆయన భయం. ఇది ఒక వార్త. తాబేదారుల కోసమే మెడికల్ కాలేజీల పీపీపీ, శాసనమండలిలో ప్రభుత్వ తీరును నిలదీసిన ప్రతిపక్ష నేత బొత్స. ప్రజాస్వామ్యంలో ప్రజా ఆరోగ్యం ప్రైవేటీకరణ, దీన్ని అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడతాం. ఏ సంస్థ తీసుకున్నా మేము అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తాం. పీపీపీల్లో వ్యాపారం చేసుకో, వాళ్ళ డబ్బులు వ్యాపారం చేసుకోక వాళ్ళు డబ్బులు తెచ్చి పెడతారా? ఎస్, ఇది కరెక్ట్. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు. పీపీపీకి ప్రైవేటీకరణకు తేడా తెలియదు. వైఎస్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. అంటే ఏంటిది మరి పీపీపీ అంటే? ప్రైవేటీకరణ కాకపోతే ఏంటిది? అదేంటో చెప్పరాదండి. ప్రైవేటీకరణ అంటే ఏం లేదు. పీపీపీ అంటే ఏం లేదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ అంటే గవర్నమెంట్ కొంత షేర్ ఉంటుంది, పబ్లిక్. ప్రైవేట్ కొంత షేర్ ఉంటుంది, ప్రైవేట్ కూడా ఆధిపత్యం చేస్తాడు. యాజమాన్యం అంతా వాళ్ళ చేతిలో పోదు. ఇక మరి దాన్ని ప్రైవేటీకరణ అనకపోతే ప్రైవేటు పెట్టుబడులు తెచ్చి పెట్టేటోడు ఉట్టిగిన పెడతాడు. ధార్మిక సంస్థ అదేమన్నా పెట్టాడు. ఇంకోటి పదే పదే చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించలేము మనం అని చెప్తూ ఉంటారు. ఎందుకు నిర్వహించలేము? మనం ఇన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఎందుకు నిర్వహించలేము? ఎందుకు మేనేజ్మెంట్ చేయలేము? ఆ శక్తి మనకు నిజంగా లేదా? లేదా మీ తాబేదారులకు, మీరు కోరుకున్న వ్యక్తులకి ఆ కాలేజీలను అప్పచెప్పడానికి మన వల్ల కాదు, మనం సాధలేము, మనం నిర్వహించలేము అని చెప్తున్నారు. ఇప్పుడు మనకు పుట్టిన బిడ్డని సాధలేమని చెప్పి వేరే వాడికి ఇస్తామా? ఏ పరిస్థితుల్లో ఇస్తాం? ఏ పరిస్థితుల్లో, ఎంత వరస్ట్ కేసులు ఇస్తాం? పుట్టిన బిడ్డని చాదలేక తల్లిదండ్రులు ఇచ్చేవాళ్ళు లేరు. అవసరమైతే అడుక్కొని ఆయన సాస్తారు, కష్టం చేసి ఆయన బతికిస్తారు. కానీ మీరెక్కడది? కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఇప్పుడు 10 ప్రైవేటీకరణ చేస్తున్నాం. ఏంది కారణం అంటే మనం దాన్ని మేనేజ్ చేయలేము, మన వల్ల కాదు అని చెప్తున్నారు. అంటే మన కడుపును పుట్టిన బిడ్డని పరాయి వాళ్ళకి నేను చాదలేను, నేను బతికించలేను అని ఇచ్చినట్టుంది. ఇంత దౌర్భాగ్యం ఎవరిస్తారు? ఇక వరస్ట్ కేసులే ఇస్తారు. కడుపును పుట్టిన బిడ్డను వేరే వాళ్ళకి ఇస్తానంటే కడుపు పేగు బంధాన్ని దించుకొని ప్రేమని, ఆప్యాయతని, ఎమోషన్స్ని అవన్నీ తెంపుకొని, భావోద్వేగాలను తెంపుకొని ఇస్తామంటే ఎంత కర్కశం, ఎంత కఠినత్వం ఉండాలి. నిజంగానే కడుపును పుట్టిన బిడ్డని వేరే వాళ్ళకి ఇస్తుంది అంటే ఆ తల్లి కసాయిదా, తల్లే? ఇక్కడ కూడా సేమ్ చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వ ఆధారాలు నడవాల్సిన, మన ప్రజల కోసం, మన పేద పిల్లల కోసం వైద్య విద్యని చెప్పాల్సిన ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తూ మనం నిర్వహించలేము అని చెప్పి మీ తాబేదారులకి, మీ బినామీలకి, లేదంటే మీకు సంబంధించిన మనుషులకి ఇచ్చే కార్యక్రమాన్ని నాంది పలికి ఇక దానికి కలరింగ్లు ఇస్తే ఎట్ట కుదిరిద్ది? ఇది లిటరలీ పుట్టిన బిడ్డని బతికించలేక, పుట్టిన బిడ్డని చాదుకోలేక ఒక కసాయి తల్లి బిడ్డని రోడ్డున పడేసినట్టు, చెత్త కుప్పలో పడేసినట్టు పీపీపీల్లో మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయటం అంటే దానికి దీనికి తేడా లేదు. ఇది ఈరోజు వారు చెప్తుంది. వైఎస్ఆర్సీపీ శాసన మండలి నాయకులు బయటకు వచ్చి చెప్పారు మీ తాబేదారుల కోసమేనని. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. మౌనమేళ నారాయణ, అక్రమార్కులకు మంత్రి అండదండలు, ఎందుకో ఏమో అత్యంత సన్నిహితుడు చంద్రబాబు నాయుడు గారికి మంత్రి నారాయణ గారు.
ఆంధ్రజ్యోతికి అత్యంత సన్నిహిత పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తుంది ఆంధ్రజ్యోతి. మరి మౌనమేళ నారాయణ అని ఇట్లా పేపర్‌లో రాసే బదులు ఆయనకే ఫోన్ చేసి, "ఏంది నారాయణ గారు? మీ సంగతేంది అసలు? వైఎస్ఆర్‌సీపీ నాయకులకు, వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు ఎందుకు సహకరిస్తున్నారో అవినీతి పరులకి, అక్రమార్కులకి" అని అడగొచ్చు కదా! మౌనమేళ నారాయణ అని రాసిండు. ఆ మౌనమేళ నారాయణ ఎనక మౌనమేళ చంద్రబాబు నాయుడు గారు ఉంటడు. ఆయనకు అత్యంత సన్నిహితుడు, పార్టీ స్పాన్సర్ ఆయన. మరి ఈ మౌనం వెనక చంద్రబాబు నాయుడు గారు ఉండి అది అడగరు మళ్ళా. వీరి ఉద్దేశ్యం ఏందంటే ఆంధ్రజ్యోతి ఉద్దేశ్యం వీళ్ళకి కొంతమందికి టార్గెట్ ఉంటారు. శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళని ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లా, కేసులు పెట్టట్లేదు అంటారు. ఆ కేసులు పెట్టాలంటే ఆడ కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది. మీరే మున్సిపల్ శాఖ నిర్వహిస్తే ఎట్లా? మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. ఆ మున్సిపల్ శాఖ మాకియ్యండి మేము నిర్వహిస్తాం అన్నట్టుంది ఆంధ్రజ్యోతి కథ. ఆయన అక్కడ చేసిండు, టీడీఆర్ చేసిండు, ఈ చేసిండు, ఆ చేసిండు, అవి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటాడు. మీరు ఈయన వైఎస్ఆర్సీపీ లోపాయకారి ఒప్పందం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేయండి, అయిపోద్ది. చేయరు. మౌనమేళ అని చెప్పి ఆయన మౌనానికి కారణమైందని రాశారు. వైసీపీ హయాంలో మున్సిపల్ శాఖలో భారీ అవినీతి, ఐఏఎస్ శ్రీలక్ష్మి, కొందరు వైసీపీ నేతలే బాధ్యులు. 100 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్ల స్కాము, అది చిన్న ఇష్యూ అని తుస్సుమనిపించిన మంత్రి. అంతర్గత విచారణకు ఆయన బ్రేకులు, అమృత్ బ్యూటిఫికేషన్ పనులపైన అదే తీరు. అక్రమాలపై కూటమి ఎమ్మెల్యేల ఆరోపణలు ఆధారాలు చూపిస్తున్నా స్పందించిన నారాయణ. సభా సంఘం వేసేందుకు ససేమేరా నాటి అక్రమార్కులపై ఆయనకి ఎందుకు అంత ప్రేమ? అడగండి, ఆయన్నే అడగండి. అక్రమార్కులకి మంత్రి నారాయణ ఎందుకు ప్రేమ చూపిస్తాడు వాళ్ళపైన? మీరు అడగాల. అడిగి అవసరమైతే మరి అక్రమార్కులకి మద్దతు ఇచ్చే మంత్రి అవసరమా? క్యాబినెట్లో బర్తరఫ్ చేయించండి చంద్రబాబు నాయుడు గారు చెప్పి. అక్రమార్కులకి, అవినీతి పరులకి అండగా ఉంటుండని స్పష్టంగా మీరు చెప్తున్నారు. వాళ్ళని కాపాడుతాడు అని. అవినీతి పరులను కాపాడే మంత్రి అవసరమా? ఎలిజిబిలిటీ అర్హత ఉందా? ఇంకా ఆయనకు మంత్రివర్గంలో కొనసాగే అర్హత లేదు కదా. బర్తరఫ్ చేయించండి. ఈ ఒత్తుత్త వార్తలు రాసి జనాలను ఏదో మభ్యపెట్టే కార్యక్రమాలు చేయొద్దు. అంటే చంద్రబాబు నాయుడు గారు మంచివాడే కానీ నారాయణ మంచివాడు కాదని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కాదు. లేదంటే మీకు కక్ష ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి ఇట్లన్నా పేపర్లో రాస్తే ఏమైనా చర్యలు తీసుకుంటడం కాదు. ఇమ్మీడియట్గా మీరు అంటున్న ప్రకారం ఈ 15 నెలల నుంచి అవినీతి అక్రమార్కులకు మద్దతు ఇస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని బర్తరఫ్ చేపియాలి క్యాబినెట్ వచ్చి. నిజంగానే కమిట్మెంట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అవినీతి పరులని నేను ప్రోత్సహించినట్టుగా మీరు చెప్తున్నారు, అవినీతి పరులకు ప్రోత్సహిస్తుందని ఆయన ఎమ్మటే బర్తరఫ్ చేయాలి. ఈ మౌనం ఇది ఉంటే నారాయణ మౌనం కంటే చంద్రబాబు నాయుడు గారి మౌనం కూడా ఉంది. మరి ఆ మౌనం గురించి రాయాలి మీరు. మీది చంద్రబాబు నాయుడు గారి మౌనం. సెకీ ఒప్పందాల్లో మీరు పెద్ద పెద్ద పేజీలు వార్తలు రాశారు. 1750 కోట్ల రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకొని ఆదాని దగ్గర సెకీ ఒప్పందం చేసుకోవడం, దానివల్ల ఈ రాష్ట్రానికి 1,10,000 కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నారు. మరి అంత పెద్ద సెకీ ఒప్పందం పైన స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పిండు అవినీతి జరిగింది, 1750 కోట్లు డబ్బులు తీసుకుంటూ సంతకం పెట్టిండని. మరి దాన్ని రద్దు చేయట్లే. ఆ మౌనం వెనకున్న కారణాలు ఏంటనేది కూడా మీరు రాయాలి. మౌనమేళ చంద్రబాబు అని రాయండి. మౌనమేళ ఆంధ్రజ్యోతి అని కూడా రాసుకోండి. మీరెందుకు మౌనం పాటిస్తుండ్రు, ఆయన ఎందుకు మౌనం పాటిస్తుండ్రు? 1750 కోట్ల లంచం తీసుకొని 1,10,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేసే చర్యలు చేశాక ఆ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయట్లా? దానికి బాధ్యులైన నాయకులు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, సంస్థలు ఉండొచ్చు, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లే? అసలు ఎందుకు ఆ సెకీ అనే పదాన్ని కనీసం చంద్రబాబు నాయుడు గారు పలకలేని పరిస్థితి? ఆ మౌనానికి కారణం ఏంటి? అది కూడా అడగాలి మీరు. నిజంగా జరిగితే అది కూడా అడగాల. లేదు మీరేమైనా తప్పుడు వార్తలు రాశారా, ఆయన కూడా ఏమైనా తప్పుడు ప్రకటనలు చేసినా కావాలని వైఎస్ఆర్సీపీనో జగన్మోహన్ రెడ్డినో ఇరుకుని పెట్టడానికి లేని అవినీతిని ఉన్నట్టు రాశారా, అది కూడా చెప్పాలి. లేదు మేము రాసింది ఆ రోజు తప్పు అని 2 చెంపలు వేసుకొని తప్పు రాసినాం, తప్పుడు వార్తలు రాసినాం, తప్పుడు పత్రిక అని చెప్పాలి. ఎందుకు ఇవన్నీ కథలు, కాకమ్మ కథలు? మౌనమేళ నారాయణ అట. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. నేడు కొత్త టీచర్ల ఏడుక, 16,000 మందికి పైగా నియామక పత్రాలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చేతుల మీదుగా అందజేత. కూటమి ప్రభుత్వానికి ఇది గరకారణం. మెగా డిఎస్సీని అడ్డుకునేందుకు వైకాపా కుట్రలు, 100కు పైగా కేసుల్లో అడ్డుకునే యత్నం. నేడు కొత్త టీచర్ల వేడుకాట.
గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా డిఎస్సీలు నిర్వహించారు. చాలా అంటే ఆ డిఎస్సీలు అంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారే వాస్తవంగా చేశారు. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చేశాడు. ఏ డిఎస్సికి కూడా ఈ స్థాయిలో వేడుకలు, మీటింగులు పెట్టి, పబ్లిక్ మీటింగులు పెట్టి, వాళ్ళకేదో ఇలా ఇంట్లో సొమ్మిత్తన్నట్టు వేడుకలట. ప్రభుత్వ డబ్బులతోని ఈరోజు మీటింగు విజయవాడలో పెట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారట. ఏంది భజన? ఏంది ప్రచారం? ఏంటి మీరు చేసింది? ఎన్నికలలో మొట్టమొదటి సంతకం పెట్టారు మెగా డిఎస్సి అని. 15 నెలల తర్వాత అపాయింట్మెంట్లు ఇస్తారు. ఇస్తే అది అధికారులు ఇచ్చుకుంటారు. మీ వేడుకలేంది? ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇక సమస్యలే లేనట్టు, ప్రజలు ఇబ్బందులు లేనట్టు అక్కడ వేడుకలు చేసుకోవాల్సినంత అంత సినిమా లేదు కదా దానికి. ఇక డిఎస్సి దేశంలో ప్రపంచంలో నిర్వహించలేదా? మీరే నిర్వహించారా? ఇదే చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ఉమ్మడి రాష్ట్రంలో కూడా డిఎస్సీలు నిర్వహించారు. ఎప్పుడు ఇట్లాంటి వేడుకలు పెట్టలే. మరి ఇదేందో గమ్మత్తు, కొత్త ట్రెండ్ ఇది. తెలంగాణలో కూడా ఇదే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలంటే ఒక మీటింగు, పెద్ద పబ్లిక్ మీటింగు, ఆఫీసర్లు హడావుడి, దానికి టీవీ ఛానళ్ళు, పేపర్లు, పబ్లిసిటీ. ఈ వేడుకలట ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేతుల మీదుగా 16,000 మందికి ఇస్తారట. దీని వెనక కొన్ని విషాద గాయాలు కూడా ఉన్నాయి పాపం. చాలామంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయ్యారు. వాళ్ళకి అర్హత ఉన్న రాలే. వాళ్ళ గురించి మరి పట్టించుకున్న నాదులు ఈ వేడుకలనే ఇక దాన్ని మూసేస్తారు. రైట్. తెలంగాణలో ఓజీకి షాక్ తగిలిందట. ధరల పెంపునకు బ్రేక్ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రముఖ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. గట్టి షాక్ కాదు, తిట్ల దండకం పెట్టాల్సింది. కొంచెమన్నా ఉండాలా. మీరు ఒక రాజకీయాల్లో నేను మార్పు కోసం రాజకీయ పార్టీ పెట్టినా, మార్పు కోసమే రాజకీయాలు చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎంగా ఒక రాష్ట్రానికి ఉండి సినిమాలు తీస్తాను. ఇవాళ తీస్తే తీసుకోండి, మీ హక్కు. ఆ మీ సినిమాల టికెట్ల ధరల కోసం 2 ప్రభుత్వాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను. అటు ఆంధ్రప్రదేశ్లో ఒక టికెట్ ధర 1000 రూపాయలు, 50 రూపాయలు పలికే టికెట్ ధర 1000 రూపాయలు చేశారు ప్రీమియర్ షోతోని. అంటే మీ చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు 50 రూపాయల టికెట్ని 1000 రూపాయలు చేశారు. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా అదే 50 రూపాయల టికెట్ని 800 చేశారు. ఏపీలో 1000 రూపాయలు చేశారుగా, ఒక 200 తగ్గించాను, 800 చేయండి అని చేయించుకున్నారు. తెలంగాణ హోంశాఖ దానిపైన ఉత్తర్వులు ఇస్తే ఆ ఉత్తర్వుల పైన ఒక వ్యక్తి హైకోర్టుకు పోయింది. హైకోర్టు చివాట్లు పెట్టింది, షాక్ ఇచ్చింది. ఈ సినిమాలు మీ పబ్లిసిటీల కోసం ప్రభుత్వాలు సినిమాలను ఎంకరేజ్ చేయడానికే, సినిమా ప్రమోషన్గా అని చెప్పి రద్దు చేసి పడేసింది. ఇది వాస్తవంగా కమిట్మెంట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏపీలో కూడా ఈ 1000 రూపాయల టికెట్ తీసేయాలి. ఎందుకు మీరు అధికారంలోకి వచ్చింది, ఓట్లు ఎంచుకుంది ప్రజల నుంచి? ఇట్లాంటి దానికో మీ సినిమాలను ప్రమోషన్ చేసుకోవడానికి, మీ సినిమాల టికెట్ల ధరలు పెంచుకోవడానికే. ఇదే సురుకు, ఇదే స్పీడు మామిడి రైతులకు ధర లేదంటే రారు. పత్తి రైతులకి, మిర్చి రైతులకి, చెరుకు రైతులకి, పొగాకు రైతులకి, ఉల్లి రైతులకి ఈరోజు ఉల్లి రైతులు పాపం ట్రాక్టర్లు తీసిపోయి నీళ్ళలో పోస్తున్నారు. వాళ్ళకు కూడా పెంచవచ్చుగా మరి. దీనికి మేఘాల మీద జీవోలు వస్తుంటే 50 రూపాయల టికెట్ 1000 రూపాయలు చేస్తే, ఉల్లిగడ్డలు 2 రూపాయలు ఉంది మహాప్రభు, దాన్ని మాకు ఒక 2000 క్వింటా చేయండి అని చెప్పి అడుగుతున్నారు. 1200 ఇస్తాం కింటాక అన్నాడు చంద్రబాబు నాయుడు. అంటే రైతులకు ఇచ్చే దాంట్లో కొసరుతురు. అదే మీకు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి టికెట్ల విషయంలో మళ్ళీ అది ఎవరి నుంచి ఆ డబ్బులు సేకరించేది? పవన్ కళ్యాణ్ గారి కోర్ అభిమానుల నుంచే. ఎవరో రారు కదా, అభిమానులే వస్తారు సినిమా చూడటానికి. ఇదన్నమాట ఈరోజు జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులకు ఏదైనా చేయాలంటే, ప్రజలకు ఏదైనా చేయాలంటే చేతులు రావు, మనసు రాదు. అదే వాళ్ళకి మెచ్చిన వాళ్ళకి మెచ్చిన వాళ్ళకి వస్తే అప్పుడు ఆగమేఘాల మీద నిమిషాల్లో జీవోలు వస్తాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అదే పరిస్థితి. ఈరోజు యూరియా దొరకట్లేదు 2 రాష్ట్రాల్లో, ఒక్కడు మాట్లాడలే. ఉల్లిగడ్డలు ఒకవైపు నీళ్ళల్లో పడబోస్తున్నారు, ఒక్కడు మాట్లాడలే. ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి, కానీ స్పందించరు. ఇదే కాదు, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని హైకోర్టు షాక్ ఇచ్చి కొట్టేసింది కదా. లగచర్లలో ట్రైబల్ రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజుకున్నారు ఫార్మా కంపెనీల కోసం. 30 మంది పైగా రైతుల్ని 26 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఇదే విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి ఇల్లు కేబీఆర్ పక్కన ఉంటే, కేబీఆర్ చుట్టూ ఆ డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో, ఫ్లైఓవర్ వేసే కార్యక్రమంలో 250 గజాలు ఆయనది ఉంది, ఇవ్వాలి అంటే
ఆయన చుట్టూ కమిషనరు తిరుగుతుండు. అంటే మీరు లగచర్లలో రైతులో లేతే త్రిబుల్ ఆర్‌లో రైతులో ఇట్లా లేదా గద్వాల జిల్లాలో రైతులో అయితే ధన్వాడలో వాళ్ళ ఇళ్లల్లో పడుకున్నోళ్ళని గల్లా బట్టి, మెడబట్టి బయటికి గుంజుకొచ్చి జైల్లో పెడతారు కొట్టుకుంటా. వాళ్ళ భూములను గుంజుకోవటానికి. అదే జానారెడ్డి గారి విషయంలో ఆయన ఇంటికి 10 సార్లు పోయి గడ్డం పట్టుకొని బతిలాడుతున్నారు. సార్ మీ మీ యొక్క 200 గజాలు అవసరమైతుంది ఫ్లైఓవర్‌కి. దయచేసి ఇయ్యండి. మీకు దండం పెడతాం అనే పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. మీకు అవసరమైతే ఈ మందం డబుల్ బెనిఫిట్ ఇంకో దగ్గర చేస్తాం అని రిక్వెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఎవరి కోసం ప్రభుత్వాలు నడుస్తున్నాయి అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇగో ఇది కూడా అంతే. ఈ 'ఓజీ' సినిమా 'ఓజీ' అంటే ఒరిజినల్ మెగాస్టార్ అట. ఈ ఒరిజినల్ మెగాస్టార్ల కోసం మీరు నిన్న మన ఆయన నారా లోకేష్ గారు ట్విట్టర్‌లో ట్వీట్ పెట్టిండు. మా పవన్ అన్న ఒరిజినల్ మెగాస్టారు పవర్ మెగాస్టారా ఏదో పెట్టిండు. ఒరిజినల్ మెగాస్టార్ కాదు, ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్. ఈ ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్ల కోసం ఆయన ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్‌ని ఇంకొకటి ఏదో అన్నాడు, పవన్ గ్యాంగ్‌స్టారా ఏదని. పవర్ గ్యాంగ్‌స్టార్ అట. ఈ పవర్ గ్యాంగ్‌స్టార్లు, పవన్ గ్యాంగ్‌స్టార్లు మా పవన్ అన్నకు శుభాకాంక్షలు, సినిమా హిట్ కావాలి. వీటికి కాదు మీరు పెట్టుకోవాల్సింది. ఉల్లి రైతులు రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు, వాళ్ళని ఎట్లా చేయాలని ఇద్దరు ట్వీట్లు చేసుకోండి అన్నా తమ్ముడు. లేదు యూరియా దొరక్క రైతులు లైన్లో నిలబడరు, వాళ్ళ గురించి ట్విట్టర్లో ట్వీట్ చేసుకోండి అన్నా తమ్ముడు. అది మర్చిపోయి మీరు పవన్ అన్న కోసం తమ్ముడు, తమ్ముడు కోసం పవన్ అన్న, దీనికోసం కాదు ప్రజాపాలన కూటమి ప్రభుత్వం వచ్చింది. రైట్. దిశ ప్రజాశక్తి చూద్దాం. రెండో రోజు మత్స్యకారుల ఆందోళన, డిప్యూటీ సీఎం హామీతో తాత్కాలిక విరమణ. పవన్ కళ్యాణ్ లేఖను చదివి వినిపించారు జిల్లా కలెక్టరు. ఉప్పాడ, కాకినాడ జిల్లా కొత్తపల్లి దగ్గర ఉప్పాడ ఆ ప్రాంతంలో కాలుష్యం వల్ల మత్స్యకారుల జీవితాలు కనుమరుగవుతున్నాయి, తారుమారవుతున్నాయి. దివీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ల్యాబొరేటరీస్, ఫార్మా ల్యాబొరేటరీస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న వ్యర్థాలు కాలుష్యం వల్ల డైరెక్ట్గా బయటికి రిలీజ్ చేస్తే అవి మంచి నీళ్ళలో కలిసి దాంట్లో ఉన్న చేపలు మొత్తం చనిపోతున్నాయి. దానివల్ల చేపల వేట బంద్ అయింది, వాళ్ళ జీవితాలు కనుమరుగవుతాయి, వాళ్ళకి తిండి వెళ్ళని పరిస్థితి. వాళ్ళు నేను రోడ్లు ఎక్కారు పాపం, మొత్తం రోడ్డు ఎక్కి ఉప్పాడ రింగ్ రోడ్డు దగ్గర ఇంకా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. చాలా పెద్ద ఇష్యూ అయింది. దీనిపైన కాకినాడ సమీపంలో కాబట్టి పిఠాపురం ఎమ్మెల్యేకి రిలేటెడ్ కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావాలి, మాకు హామీ ఇవ్వాలని చెప్తే ఆయన నేను అసెంబ్లీలో ఉన్నా, కొంత ఆరోగ్యం కూడా బాగలేదు, తర్వాత వస్తా అన్నాడు. మీరు అసెంబ్లీలో ఉన్నా ఆరోగ్యం బాగలేకపోయినా, అదేం ఉప్పాడ అమెరికాలో లేదు, మీరేమి అమెరికాలో లేరు, మీ రాష్ట్రంలో ఉంది, మీరున్న రాష్ట్రంలో అది ఉంది, మీరేమి వేరే రాష్ట్రంలో లేరు. అధికారులను పంపి ఆగమేఘాల మీద పనిచేయచ్చు. మీరు దివీస్ ల్యాబొరేటరీనో అరవింద్ ల్యాబొరేటరీనో ఆర్డర్ చేసే అంత దమ్ము శక్తి మీకు లేదు. ఇవన్నీ ఉత్తమాటలు. దివీస్ ల్యాబొరేటరీస్, అరవిందో ల్యాబొరేటరీస్ పైన మీరు చర్యలు తీసుకునే అంత దమ్ము లేదు. వాళ్ళు వ్యర్థాలు అట్లా వదులుతూనే ఉంటారు, వీళ్ళు పాపం ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటారు, వ్యర్థాలు వస్తూనే ఉన్నాయి బయటికి. మీరేదో వాళ్ళ నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టు కోపాన్ని చల్లార్చడానికి ఒక లెటర్ రాసి పంపారు తప్ప మీరు రాయాల్సింది పంపాల్సింది లెటర్ కాదు. మీరు నిజంగానే అసెంబ్లీలో ఉన్నప్పటికీ ప్రభుత్వం దలుచుకుంటే ఇక్కడ ఉండి ఆర్డర్ చేస్తే ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అక్కడ దివీస్ ల్యాబొరేటరీ మీద కేసు పెట్టచ్చు. పెట్టకూడదా? అంటే ప్రతి దగ్గరికి డిప్యూటీ సీఎం పోయిన తర్వాతనే చర్యలు ఉంటాయా? మీరు ఇక్కడ ఉండి కూడా పని చేయించాలా? మీ యంత్రాంగం ఉంటుంది, మీ జిల్లా ఎస్పీ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, వాళ్ళని పంపించాలి, సీజ్ చేయించాలి, అవసరమైతే తాత్కాలికంగా ఎంక్వైరీ చేయించాలి. వాళ్ళు అంటున్నది ఏంది, నిజంగా జరుగుతుందేందో చూడాలి. దీనికి మళ్ళీ మీరు పోవాలా, నాకు టైం కావాలి, అసెంబ్లీలో ఉన్నా ఉంటే ఏంది, అసెంబ్లీలో ఉంటే పంపకూడదు అధికారులని. ఆ జిల్లా కలెక్టర్ని, ఎస్పీని పంపితే వాళ్ళు పోయి చూస్తారు కదా, పంపరు. ఇది మొత్తానికి నేను ఆందోళన విరమించడానికి ఒక లెటర్ రాసి పంపిండట, ఈ తాత్కాలిక ఉపశమనం. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.